Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. A plus b whole square a minus b whole square ఏంటి టీము నాన్న ఏందిరా బాబు ఇదంతా అమ్మయ్య. లెక్కలు బాగా రావాలంటే బెండకాయ దిక్కు. ఓం బెండకాయ ఓం బెండకాయ ఓం బెండకాయ. ఈరోజు బాగా గడవాలి దేవుడా. చూశారు కదండి, నా పేరు గణితేజ. నా పేరులో గణితం ఉంది కానీ గణితంలోనే నేను సున్నితం. అందుకే మా అమ్మ రోజు బెండకాయ తినమని. దట్స్ వై ఐ లవ్ బెండకాయ. బెండకాయ మేడం ఎనర్జీ గేట్ ఎంత అయింది భయ్యా? మొత్తం 163 రూపీస్ అయింది భయ్యా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంత పెద్ద లెక్క నేను చేయాలా? క్యాలిక్యులేటర్ వాడితే పరుగు పోతుందేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. భయ్యా మీ మీద నాకు నమ్మకం ఉంది. మీ దగ్గర నాకెందుకు లేండి. అది 3 రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వండి భయ్యా. 3 రూపీస్ చేంజా? 200 ఇచ్చా కదా, 3 రూపీస్ ఎందుకు మళ్ళా? 163 రూపీస్ అయింది కదా భయ్యా. 3 రూపీస్ ఇస్తే చేంజ్ ఇస్తాను. నేను 200 ఇచ్చా కదా, మళ్ళీ 3 రూపీస్ ఎందుకు ఇవ్వాలి? చేంజ్ లేదు భయ్యా. చేంజ్ లేకుండా షాప్ ఎలా నడుపుతున్నావు నువ్వు? అది కాదు భయ్యా, 3 రూపీస్ ఇచ్చావు అనుకో 40 రూపీస్ ఇస్తా నీకు. అట్లా వస్తుంది 40 రూపీస్. ఇట్లాంటి ఆఫర్లు పెట్టి నన్ను మోసం చేద్దాం అనుకోదు. నాకు లెక్కలు రావనుకుంటున్నావా? 200లో 163 పోతే ఎంత మిగులుతా అంత ఇచ్చే. సరే భయ్యా ఇస్తాను. 10, 20, 37 రూపీస్ ఇవ్వడానికి చచ్చిపోతున్నాడు. 37 రూపాయలు అక్కడ షాప్ ఎలా నడుపుతున్నారా? నా గురించి ఏమనుకుంటున్నావేమో. షాప్ మూయిచ్చేస్తాను రే, చూసుకో మళ్ళా. ఇదేంది శాలరీ 20,000 పడింది, 30,000 కదా పడాల్సింది. ఈ అకౌంట్స్ వాడికి బాగా ఎక్కువ అయిపోయింది, కడిగేయాలి వీణ్ణి. అకౌంట్స్ ఏంట్రా 20,000 వేసావు? నీకెంత రావాలంత వేసా. ఏం ఎక్కువైందా? నీకెక్కువైందిరా. నాకు రావాల్సిన 30,000లో 20,000 వేసి మిగతా నొక్కేసావా? జేబులతో వేసావా? నువ్వు 3 రోజులు రాలేదు. నీ ఫ్యూచర్ కోసం పిఎఫ్, నీకు అలవెన్స్లు ఇవన్నీ పోను నీకొచ్చేది 20,000. డైలీ వర్కింగ్ అవర్స్ అంతా 12 అవర్స్. నువ్వు చేసేదంతా 9 అవర్స్. వై ఓన్లీ 9? ఏం 9 అంటున్నావు? ఏం నాకు 9 ఎకరం రాదనుకుంటున్నావా? 9 ఎకరం రాదనుకుంటున్నావా? 9 1 జార్ 9, 9 2 జార్ 9 2 జార్. చెప్పరా 9 టేబుల్ చెప్పు. 9 2 జార్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. రే అకౌంట్స్ అనుకుంటూ వచ్చా కదా లోపలికి. నెక్స్ట్ మంత్ అవి కూడా పడవు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్. Excuse me. What's wrong with my payment? What's going on here? Why did you detect it? సార్ మీరు 3 డేస్ రాలేదు సార్. సార్ మీరు కూడా 3 డేస్ రాలేదా? ఓకే, నాకు 3.6 per annum అంటే 30,000 per month. 3 డేస్ రాలేదు, 3,000 కట్ అవుతుంది. అంటే మిగిలింది 27,000. పిఎఫ్ ఎంత? 6% అంటే 1,800. నాకు రావాల్సిన అమౌంట్ ఎంత? 25,200. అయినా మీరు నాకు క్రెడిట్ చేసింది ఎంత? 20,000. సో వేర్ ఇస్ మై రిమైనింగ్ 5,200? సేమ్ ప్రాబ్లం సార్. సిస్టమ్ ఎర్రర్ సార్. సారీ సార్. విల్ క్రియేట్ యువర్ అమౌంట్ సార్. డూ ఇట్ రైట్ అవే. సార్ బాస్కి చెప్పకండి సార్. చిన్న మిస్టేక్ సార్, సిస్టంలో చిన్న మిస్టేక్. నేను చెప్తాను రా బాస్కి, నేను అస్సలు వదలను రా. సారీ. సారీ ఏంట్రా? సారీ ఎక్కడ్రా? సారీ సార్, సారీ సార్. వదలను రా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు బెండకాయల తోట ఏమైనా ఉందా సార్? లేదండి. ఏం లేదు సార్, నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ సార్. లోపల 9 టేబుల్ రాలేదని ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్. 9 టేబుల్ ఎవరికి రాదు సార్? ఓకే, 9 1 జార్ 9 2 జార్. సార్ అది జారో కారో కాదు సార్. 9 1 సార్, 9 2 సార్. అయినా 9 టేబుల్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు 0 to 9 ఫస్ట్ వేసుకోండి, దాని తర్వాత 9 to 0 వేసుకోండి. సింపుల్, అంతేనా సార్? 0 to 9, 9 to 0, 1 8 0. మ్యాక్స్ నాకు 2 ఎకరం ఎక్కువ 9 ఎకరం వచ్చేసింది. నా టీ ఎంత అయింది? 7 రూపాయలనా? ఇదనా 28 రూపీస్.
టెంగ్ టెంగ్ టెంగ్. బెండకాయ సార్ వర్కింగ్. 7 × 4 28. ఇద్దనా 28 రూపీస్. బెండకాయ సార్ వర్కింగ్. సార్ ఎడతారేంటి సార్ అన్ని మంచివే. ఏ డబ్బులు ఇస్తున్నా కదా మాత్రం చూసుకోద్దేటి. ఓ ఇస్తున్నావు తీ నువ్వు కాక డబ్బులు. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అన్న. నమస్తే. నమస్తే. బెండకాయలు ఎంత? పావు కిలో 6 రూపాయలనా? 6 రూపాయలా? ఒక 5 కేజీలు తీసుకోండి అన్న. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, ఇచ్చేయండి. ఎంత అయింది? అన్న మా నాయన ఇప్పుడే బయట పోయిండు, జరా చదువుకున్న దొరలు మీరే చెప్పాలి ఎంత అయిందో. సరే. ఓ షిట్, ఫోన్ మర్చిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి? 6 రూపాయలే కదా? 6 రూపాయలే అన్న. ఏం చేద్దాం? 6 7 10 15 5 కేజీలు అంటే ఒక 200 దాకా ఉండొచ్చాం. 200. 200? కాదు కాదు, భలే మంచి బేరం రా. 250. 250 కరెక్ట్ అన్నా. నాకు తెలుసు. తెలుసరా నీకు? ఇంకేమైనా తీసుకో అన్నా? లేదు, తెచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా. వీడికే రావాలన్నా, నువ్వు ఏడబోవద్దు. ఏందో అంతా మీ అభిమానం. ఇంకెంతసేపు పేరుకుంటావు? నీలాగా నాకు మోసం చేయడం రాదులే. అమ్మో చూసేసాడు. ఇప్పుడు మనం రైస్ ఎలా పెట్టాలో నేర్చుకుందాం. ఇదేంది రైస్ అయిపోయింది? పర్లేదు, ఉన్నదంతా మేనేజ్ చేద్దాం. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్, సెకండ్ గ్లాస్ ఆఫ్ రైస్. ఇప్పుడు పావు గ్లాస్. పావు గ్లాస్ అంటే కొంచెం ఉంటుంది, కొంచెం. పావు గ్లాస్. ఫర్ 1 cup 2 గ్లాస్ ఆఫ్ వాటర్. 1 2 ఫర్ పావు కప్. పావు కప్పా? పావు కప్పు నీళ్ళెంత పోయాలి? అబ్బా, ఈ దరిద్రుడు నాడే పావు కప్పు ఎవడు పెడతారా? దరిద్రుడా, 3 పెట్టుకోవచ్చు కదా. పావు అందిరా పావు. మిగిలిపోతే ఎవరు తింటాడే? కక్కుర్తి. నేను తింటా కదా. బెండకాయ మొహోడా. పావు కప్పు ఎలా పెట్టాలి? అమ్మా, మా అమ్మ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తుంది. మమ్మీ, పావు కప్కి నీళ్ళు ఎంత పోయాలి రైస్ పెట్టడానికి? ఏరా, బెండకాయలు ఎంత తిన్నా నీకు బుర్ర పెరగలేదురా. పావు డబల్ ఎంతరా? హాఫ్ పోయాలా? నాకు తెలుసు మమ్మీ. నీకు తెలుసా లేదని టెస్ట్ చేశా. ఏం తక్కువ లేదు. ఇంకేంటి విశేషాలు? నీ బతుకు విశేషం లేకనే నేనే విశేషం ప్లాన్ చేసా. ఏంటా విశేషం? పెళ్లి చూపులురా. పెళ్లి చూపులు? నువ్వు గమ్మునుండు మమ్మీ, నాకు అప్పుడే పెళ్లి అంటే. నీకు లెక్కలు రాక ఏజ్ తెలియట్లేదురా. నువ్వెప్పుడో పెళ్లి దాటిపోయావు. రేపెళ్ళి అమ్మాయిని కలువు. మా తప్పదా? తప్పదు. సరే మమ్మీ, కలుస్తాలే. అలా రా దారికి. సో చెప్పండి గణితేజ గారు, ఏం చేస్తుంటారు? ఫేమస్ ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను. ఓ నైస్. ఇదేంటి అన్నీ నాన్ సింక్లో ఉన్నాయి? ఏంటి ఈ రేట్లు? వీళ్ళు ఇంతే అండి, అర్థం లేని రేట్లని పెట్టి అడ్డంగా ముంచేస్తుంటారు. వెళ్ళి ఏదైనా రౌండ్ ఫిగర్ ఉన్న రేట్లు తీసుకురా. వెళ్ళు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. కుటుంబం గురించి మాట్లాడకు నువ్వు. వాట్? ఓ, ఇది ఆ క్యారెక్టర్ కాదు కదా. మా నాన్న, నేను, మా అమ్మ, నెక్స్ట్ మీరే. వాట్? వాటా? ఓ సారీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఎ మ్యాథ్ లెక్చరర్. మ్యాథ్స్ లెక్చరరా?